ఇక ఈ స్కామ్ కు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, సాయిమాధవి, బల్దియాలో రోజుకొక స్కామ్ బయటపడడం జరుగుతుంది. నిన్న మొన్నటికి చూసుకున్నట్లయితే బల్దియాలో సఫాయి కార్మికులకు సంబంధించి నకిలీ వేలి ముద్రలతో దాదాపుగా 84 లక్షల రూపాయలను కాజేయడం జరిగింది. ఇది మరొక ముందుకే ఈరోజు చూసుకున్నట్లయితే బల్దియాలో మరో మోసం బయటపడడం జరిగింది. బర్త్ అండ్ డెత్కు సంబంధించిన నాన్ అవైలబిలిటీ సర్టిఫికెట్స్ లేకుండానే డైరెక్ట్గా మనకి ఆన్లైన్లో సర్టిఫికెట్లను ఇష్యూ చేసినట్టుగా తెలియడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే లోకేష్ కుమార్ కమిషనర్గా ఉన్నప్పుడు దాదాపుగా 35,000కు సంబంధించిన బర్త్ మరియు డెత్కు సంబంధించిన సర్టిఫికెట్లను జారీ చేయడం జరిగింది. అది మీ సేవ అలాగే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఆపరేటర్లు అందరూ కూడా కుమ్మక్కేదని చేసినట్టుగా రుజువులు కావడం జరిగింది. దాంతో అప్పుడు దాదాపుగా 36,000 సర్టిఫికెట్స్ అన్నింటినీ కూడా అందులో మంచి ఏది చెడు ఏది అని చూడకుండా కూడా 35,000 సర్టిఫికెట్లను రద్దు చేయడం జరిగింది. దాంట్లో కెనడా, ఫ్రాన్స్ అట్లాగే ఆస్ట్రేలియా లాంటి విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు కూడా ఉండడం జరిగింది. మరి అట్లాంటి వారికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను తీసివేయడం వల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారు కూడా ఇబ్బందులు తలెత్తడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ అలాగే కొనసాగుతున్నప్పటికీ మరొకసారి నవంబర్ 3 తర్వాత ఇష్యూ చేసిన అంటే ఎలక్షన్స్లో మాటున దాని యొక్క దందాన్ని నేర్పడం జరిగింది. ఫలక్నామా సర్కిల్కి సంబంధించి దాదాపుగా నవంబర్ 3వ తేదీన దాదాపుగా 80 సర్టిఫికెట్ వరకు బర్త్కు సంబంధించి అలాగే డెత్కి సంబంధించిన సర్టిఫికెట్లన్నీ కూడా మన చేతిలో ఉండడం జరిగింది. వీటన్నిటిని కూడా గత నవంబర్ నెలలో సర్టిఫికెట్లన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటి కూడా చూసుకున్నట్లయితే ఇవన్నిటి కూడా మనకు చూసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఒరిజినల్ సర్టిఫికెట్ లాగానే ఉండడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి ఏదైతే మనం నా చేతిలో ఉన్న ఈ సర్టిఫికెట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 1996లో జన్మించిన వ్యక్తికి సంబంధించిన సర్టిఫికెట్ నా చేతిలో ఉండడం జరిగింది. ఇతను 1996లో సర్టిఫికెట్ తీసుకోలేదు కాబట్టి ఇతను అక్కడ సంబంధిత సర్కిల్కి సంబంధించి నాన్ అవైలబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే తాను జన్మించినప్పుడు అక్కడ హాస్పిటల్లో కాకుండా ఇంట్లో జన్మించడం కావచ్చు, అలాగే చనిపోతే చనిపోయినట్టుగా ఇంట్లోనే చనిపోయినట్టుగా నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. నాన్ అవైలబిలిటీకి సంబంధించి సంబంధిత ఆర్డీఓ కార్యంలో వాటిని సంబంధిత అక్కడ అప్లై చేసుకుంటే ఆర్డీఓ నుంచి ఎంఆర్ఓకి, ఎంఆర్ఓ నుంచి వెళ్ళి జిహెచ్ఎంసీకి సంబంధించిన వార్డ్ ఆఫీస్కి రావడం జరుగుతుంది. వార్డ్ ఆఫీస్లో తీసుకున్న తర్వాత ఏదైతే ఆర్డీఓ నుంచి ప్రొసీడింగ్ కాపీ రావడం జరుగుతుందో ఆ ప్రొసీడింగ్ కాపీని జిహెచ్ఎంసీకి వచ్చిన తర్వాత ఇలాంటి సర్టిఫికేట్ను ఏఎంహెచ్ఓ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. కానీ అలాంటిది నాన్ అవైలబిలిటీ లేకుండానే 1996వ సంవత్సరంలో జన్మించిన వ్యక్తులకు కావచ్చు, అలాగే చాలా మన దగ్గర చాలా సర్టిఫికేట్స్ ఉండడం జరిగింది. వారందరూ కూడా ఎక్కడైతే మా ఫలక్నామాకు సంబంధించిన సర్కిల్ కార్యాలయం ఉండడం జరిగిందో మనం శనివారం రోజున అక్కడ ఏదైతే రికార్డు బుక్ ఉండడం జరిగిందో వాటిని జోనల్ కమిషనర్ వెంకన్న ఆధ్వర్యంలో ఆయనను కూడా అడగడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన రికార్డ్స్ ఏదైతే నాన్ అవైలబిలిటీకి సంబంధించి తాము ఏదైతే ఇంటిలో కావచ్చు, ఇంటిలో జన్మించడం కావచ్చు, చనిపోవడం కావచ్చు జరగడం జరిగిందో అక్కడ నుంచి నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్స్ లేకుండానే డైరెక్ట్గా ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకున్నట్టుగా మనకు ప్రూఫ్లు ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఏ ఒక్క మన చేతిలో ఉన్న ఏ సర్టిఫికెట్కి కావచ్చు నాన్ అవైలబిలిటీ లేదని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఏదైతే డిప్యూటీ ఈగా ఏఎంహెచ్ఓ ఎన్విరాన్మెంటల్స్కి సంబంధించిన ఇంజనీర్ ఏఎంహెచ్ఓగా పనిచేయడం జరుగుతుంది కాబట్టి వారికి సంబంధించి కీ వారి దగ్గర కీ లేకుండా ఏదైతే ఏఎంసీ అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్గా ఉన్న వ్యక్తికి రిజిస్టర్కి ఇవ్వడం జరిగింది. వారి అండర్ దండలతోనే అక్కడ ఉన్న ఇద్దరు ఆపరేటర్లు కూడా మహేష్ అలాగే వాహిద్ వీరిద్దరు కూడా వారు చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే టీ న్యూస్ అక్కడ జోనల్ కమిషనర్ను అప్రోచ్ కావడం జరిగిందో అప్పటి నుంచి కూడా అక్కడ ఒకరిపై ఒకరు అబాండాలు వేసుకోవడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇంటర్నల్గా జిహెచ్ఎంసీ కమిషనర్ వద్దకు కూడా వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి కూడా అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సబితాను ఏదైతే ఫలక్నామా సర్కిల్ కూడా పంపించామని చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా హిడెన్ ఎజెండాగానే లోపల మొత్తం కూడా సాగడం జరుగుతుంది. ఎప్పుడైతే టీ న్యూస్కి సమాచారం అందడం జరిగిందో అప్పటి నుంచి కూడా వారందరూ కూడా జోనల్ కమిషనర్ కావచ్చు, సర్కిల్కి సంబంధించి అలాగే కమిషనర్ వీరందరూ కూడా ఏం జరిగిందనే విషయాన్ని అంటే ఇప్పుడు టీ న్యూస్ చెప్పే వరకు కూడా వారందరూ కూడా దీనిపైన ఎలాంటి సమాచారం లేదని అనుకోవాలా మరి వద్దా అనేది కూడా తెలియడం లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే వీరిద్దరు ఆపరేటర్లు కూడా గతంలో ఒక మహిళా ఆపరేటర్ అక్కడ ఉండేది. ఆమెను కూడా మహిళా ఉద్యోగి ఏదైతే సిఎంహెచ్ ఉండడం జరిగిందో ఆమె వేధిస్తున్నట్టుగా చెప్పిన నేపథ్యం ఆమెను తీసేసిన తర్వాత ఇద్దరు ఆపరేటర్లను కూడా తీసుకోవడం జరిగిందని వీరిని ఎవరైతే ఆపరేటర్లుగా బర్త్ అండ్ డెత్కి సంబంధించి తీసుకోవడం జరిగిందో వారందరిపైన కూడా అవినీతి ఆరోపణలు ఉండడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి వెళ్ళి సిఎంహెచ్ పద్మజ ఆమె 3 లక్షల నుంచి 4 లక్షల రూపాయల వరకు కూడా వసూలు చేసినట్టుగా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా అసిస్టెంట్ మున్సిపల్
మున్సిపల్ కమిషనర్ నుంచి మొదలుకుంటే వారందరూ కూడా ఒక్కొక్క బర్త్కి సంబంధించి డెత్కి సంబంధించి దాదాపుగా అంటే ఫేక్ సర్టిఫికేట్కి సంబంధించి 3,000 నుంచి 4,000 రూపాయలు కూడా 5,000 వరకు వసూలు చేస్తున్నట్టు చెప్తున్నారు. బర్త్కి సంబంధించి ఈ ఏదైతే ఫేక్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగిందో మరి వారు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడ దేశ పౌరులో కూడా మనకు తెలిసిన సందర్భాల్లో, ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే పాస్పోర్ట్లకు సంబంధించిన స్కామ్ కూడా రావడం జరిగింది. మరి వీరంతా ఇక్కడి వారైనా ఎక్కడి వారైనా కూడా తెలియలేదు. ఏదైతే ఒక బర్త్ సర్టిఫికేట్ చూసుకునే వాళ్ళ ఆధార్ కార్డు కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి అలాగే పాస్పోర్ట్ లాంటి ప్రతి ఒక్కటి ఈ ఫేక్ డాక్యుమెంట్ అనేది తీసుకుంటారు. కాబట్టి ఇది అంత దేశ భద్రతకు సంబంధించిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే డెత్కి సంబంధించి చూసుకున్నట్టయితే నా చేతిలో మరొక డెత్ సర్టిఫికేట్ కూడా ఉండేది జరిగింది. ఈ డెత్కి సంబంధించి ముఖ్యంగా ఏదైతే ఆస్తి తగాదాలకు సంబంధించి చాలామంది కూడా ఈ డెత్ సర్టిఫికేట్ని యూజ్ చేయడం జరుగుతుంది. డెత్కి సంబంధించి కూడా గతంలో హైకోర్టు కూడా చివాటు వేసిన సందర్భం ఉంది. నాన్ అవైలబిలిటీ ప్రూఫ్ లేకుండానే డెత్కి సంబంధించి కూడా ఈ సర్టిఫికేట్లు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల చాలా కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎందుకంటే వారికి సంబంధించిన ఆస్తులను ఎవరు కొట్టేస్తున్నారని కూడా తెలియదు. ఎందుకంటే ఈ డెత్ సర్టిఫికేట్ ద్వారా కూడా చాలా ముఖ్యమైన అంశాలు కూడా, ఎందుకంటే ఆస్తులు కావచ్చు, తండ్రి నుంచి వచ్చే పంపకాలు కావచ్చు, వారికి ఉన్న ఇన్సూరెన్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా ఈ డెత్ సర్టిఫికేట్ ద్వారానే వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఒక్క 3,000-4,000 రూపాయలకు ఏదైతే ఆపరేటర్లు కావచ్చు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఏదైతే చేస్తున్న ఈ దందాకి వీరు ఏదైతే ఉన్నతాధికారులు ఏఎంహెచ్ఓలు కావచ్చు, ఇక్కడ ఉన్న సిఎంహెచ్ఓ కూడా వీళ్ళందరూ సపోర్ట్ వల్లనే ఇదంతా అవుతుందని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎక్కువ ఆదాయం ఉన్న సర్కిల్ నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా, తక్కువ ఆదాయం ఏదైతే చార్మినార్ లాంటి ప్రాంతాలు ఎక్కడైతే ఉండడం జరిగిందో అక్కడ 3 లక్షల రూపాయలు కూడా ఏఎంహెచ్ఓలు వసూలు చేస్తున్నట్టు కూడా ఆధారాలు ఉండడం జరిగింది. మొత్తంగా ఏదైతే ఇప్పుడు టీ న్యూస్ బయటకు తీసిన తర్వాత ఆపరేటర్ల పైన ఈ అబాండాన్ని వేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే మాత్రం డిజిటల్ కీ మాత్రం ఏఎంసీ దగ్గరనే ఉండడం జరుగుతుంది. వారు చెప్తేనే, అంటే ఆఫీసర్ చెప్పకుండా ఆపరేటర్లు చేసే దాఖలాలు ఎక్కడా లేవు. కాబట్టి ఆఫీసర్లు ఎవరైతే దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి దీనిపైన లోతుగా విశ్లేషిస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా బయటపడే అవకాశం ఉంది. మరి ఇది ఎంత అంటే మనకి ఇప్పటివరకు ఫలక్నామాకు సంబంధించి ఉండడం జరిగింది. గోషా మహల్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇట్లాంటి నకిలీ ఏదైతే నాన్ అవైలబిలిటీ సర్టిఫికేట్లు ఏదైతే రికార్డ్స్లో లేకుండానే ఆన్లైన్లో ఈ సర్టిఫికేట్ని ఇస్తున్న భాగవతం అంతా కూడా ఉండడం జరిగింది. ఇప్పటికైనా కమిషనర్ మరి దీనిపైన అవగాహన ఉందా లేదా, మరి కమిషనర్కి మాత్రం ఇప్పటివరకు కూడా దీనిపైన చర్యలు అనేది లేవు. మాత్రం ఒక్కటికి మాత్రం సీఎంహెచ్ఓ పైన ఇప్పటివరకు తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఆమెను ఇంకా కొనసాగుతున్న పట్ల కూడా ఏంటి అంతర్యామని కూడా అందరూ ప్రశ్నిస్తున్న నేపథ్యం. ఇప్పటికైనా కమిషనర్ మరి ఆయన ఫీల్డ్ లెవెల్లో ఉదయం పూట ఇన్స్పెక్షన్లు కాదు, మరి ఇంట్లోనే జరుగుతున్న ఈ తతంగాన్ని పట్ల కూడా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్న నేపథ్యం. మరి ఇది ఈ స్కామ్కి సంబంధించి ఇంకా ఏ సర్కిల్ వరకు వ్యాపించిందో కూడా అధికారులు వీటిపైన చర్యలు తీసుకోవాలని కూడా సిటిజన్స్ చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. గతంలో 36,000 బర్త్ అండ్ డెత్కు సంబంధించిన వాటిపైన కూడా ఏమైనా చర్యలు తీసుకున్నారు అనే దానిపైన కూడా ఇప్పటి వరకు 36,000కు సంబంధించి మరి నెట్లో నుంచి తీసివేయడం జరిగింది. మరి వాటికి సంబంధించిన ఎన్ని ఫేక్ ఉన్నాయి, ఎన్ని రియాలిటీ ఉన్నాయి అనేది కూడా అధికారులు ఇప్పటి వరకు చెప్తున్న నేపథ్యం లేదు. సో మీడియాలో వచ్చినప్పుడు మాత్రం చేతులు దులుపుకోవడం, తర్వాత తాము గట్టెక్కినట్లు కూడా అనుకోవడం జరుగుతుంది. కానీ దీనిపైన కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. ఇదైతే ఫేక్ సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకురావడం జరిగిందో అట్లాంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా చాలామంది పౌరులు చెప్పడం జరుగుతుంది. ఓటు యూ మాది.